హలో ఎవ్రీవన్, నేను మీ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని. ఎస్, ఫైనాన్షియల్ ప్లానర్ ఈ ప్రొఫెషన్ అన్నది చాలా తక్కువ మంది విని ఉంటారు కదా. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఏంటి, ఫైనాన్షియల్ ప్లానర్ ఏం చేస్తారు? సో ఫైనాన్షియల్ ప్లానర్ అన్నది మీరు ఏదైతే మీ అర్నింగ్స్ ఉన్నాయో కదా, ఆ అర్నింగ్స్ని మీ గోల్స్కి రీచ్ అవ్వడానికి అనేసి ఒక ప్లానింగ్ చేసి ఇస్తామన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ ఎర్నింగ్ చేయడం అన్నది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి గోల్ ఉంటుంది, డబ్బు సంపాదించాలని. కానీ సంపాదించిన మనీని ప్రాపర్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మాకున్న గోల్స్ని ఎలాగ రీచ్ అవ్వాలి అన్నది చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. సో ఫైనాన్షియల్ ప్లానర్ అన్నది వాళ్ళు ఈ పర్సన్స్తో కూర్చొని మేము ఏంటంటే వాళ్ళకి ఉన్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయండి మార్కెట్లోని. ఓకే, కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాడు, కొంతమంది రియల్ ఎస్టేట్లోని, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్లు, పీపీఎఫ్లు, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ రిటర్న్స్ ఏవైతే వస్తాయో డిఫరెంట్ అసెట్ క్లాసెస్వి రిటర్న్స్ అన్నవి కూడా డిఫరెంట్గానే ఉంటాయి. చాయిస్ అన్నది కంప్లీట్గా మీది, మీకు ఏ అసెట్ క్లాస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అన్నది. ఒక పర్సన్ ఫస్ట్ గోల్ ఏముండాలి, జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళది ఫస్ట్ గోల్ అన్నది వాళ్ళది రిటైర్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే మనకి గవర్నమెంట్ జాబ్స్ అవి ఉండేవో అందులోని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అన్నది వాళ్ళకి ఫెసిలిటీ ఉండేది. బట్ ఇప్పుడు పెన్షన్ అన్నది ఎటువంటివి కూడా ఏ ఆర్గనైజేషన్స్లో లేవు. సో వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ రిటైర్మెంట్ ఫండ్. సో ఈ ఓన్ రిటైర్మెంట్ ఫండ్ చెయ్యాలి అంటే మనకి తెలియాలి కదా ఎంత కావాలి అన్నది. సో ఎంత కావాలి అన్నది మనకి తెలిస్తే దాన్ని ఏ అసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు స్కూలింగ్, కాలేజ్ సేమ్ టైంలో చేశారు అండ్ సేమ్ ఏజ్లోని వాళ్ళు జాబ్లో కూడా జాయిన్ అయ్యారు. అయితే ఇందులోని ఒక పర్సన్ ఏ అండ్ బి. ఓకే, సో ఈ ఏ అన్న పర్సన్ 25 ఇయర్స్, అంటే ఆయనకి గోల్ ఉండేది నేను రిటైర్ అయితే మినిమం నాకు ఒక 5 కోట్ల రూపాయలు కావాలి. ఓకే, సో ఒక 5 కోట్ల రూపాయలు కావాలి అంటే చిన్న క్యాల్కులేషను, ఒక 12% రిటర్న్స్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్లోని మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంతటి నుంచి మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఈయన 25 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేశారు అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 ఆయనకి 5 కోట్ల రూపాయలు కావాలి. సో 25 నుంచి 35 ఇయర్స్ దాకా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. 35 ఇయర్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆయనకి 5 కోట్ల రూపాయలు వస్తాయి. సో ఎంత చెయ్యాలి? 9,100 rupees per month. Okay, so 9,100 rupees at the rate of 12%. నెక్స్ట్ 35 ఇయర్స్కి ఆయన ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి కావాల్సింది 5 కోట్లు ఆయన రీచ్ అవుతారు. బట్ ఆయన ఫ్రెండ్ ఏంటంటే అప్పుడే ఎందుకు, ఇప్పుడే కదా జాబ్ జాయిన్ అయ్యాను, కొంత టైం చిల్ అవుదాము అనేసి ఆయన కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. సో కొంచెం లేట్ అంటే ఆయన స్టార్ట్ చేసింది 35 ఇయర్స్లోని. 35 ఇయర్స్ నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 25 ఇయర్స్ కోసం అనేసి ఆయన ఇన్వెస్ట్ చేయాలి. సో ఈయనకి 5 కోట్ల రూపాయల గోల్ ఏదైతే ఆయన పెట్టుకున్నారో దానికోసం అనేసి 30,000 రూపాయలు, 30,000 రూపీస్ పర్ మంత్ ఈయన ఇన్వెస్ట్ చేయాలి. సో 30,000 రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ 12%. ఈయన నెక్స్ట్ 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి కావాల్సింది 5 కోట్ల రూపాయలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? 9,100 రూపీస్ చొప్పున 35 ఇయర్స్లోని ఆయన ఆల్మోస్ట్ 38,22,000 రూపీస్ అయింది టోటల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పర్సన్ బి, ఈ బి పర్సన్ ఆయన 35 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేశారు అండ్ 30,000 రూపీస్ చొప్పున 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆల్మోస్ట్ ఆయన ఇన్వెస్ట్ చేసింది 90 lakhs. సో యూ కెన్ సీ ద హ్యూజ్ గ్యాప్. ఇక్కడ ఓన్లీ 38,22,000, ఇక్కడ 90 lakhs.
ఇంత గ్యాప్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్లో అండ్ రీచ్ అయ్యింది గోల్ 5 కోట్లు. సో చాయిస్ అన్నది మీది. మీరు అర్లీగా స్టార్ట్ చేసి లో ఇన్వెస్ట్మెంట్తో మీకు కావాల్సిన గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మిస్టర్ బి లాగా లైఫ్ని చిల్ అవుతూ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనేసి హ్యూజ్ అమౌంట్ పే చేసుకొని హ్యూజ్ అమౌంట్ ఇక్కడ ఇచ్చి మీరు మీ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారా? ఓకే, ఇందులోని మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు గోల్ పెట్టుకున్నారు 5,000 మీకు 5 కోట్ల రూపాయలు కావాలి అనేసి. సో ఈ 5 కోట్ల రూపాయలని మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపిగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ అనుకొని, ఒకవేళ ఈ పర్సన్ 9,100 రూపీస్ నా బడ్జెట్ కాదు, నేను ఇంత పే చేయలేను అంటే ఓకే, స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ టాపప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ టాపప్తో పాటే ఆయనకి ఒక లంసమ్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్, టాపప్ అండ్ లంసమ్, ఈ 3 కూడా మనం యాడ్ చేసుకొని మనకి కావాల్సింది గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇలాంటివి ఏమైనా గోల్స్ ఉన్నాయి, మీరు ఆ గోల్కి రీచ్ అవ్వాలి అనేసి అనుకుంటుంటే ఇక్కడ కమెంట్ బాక్స్లోని మీకు కావాల్సింది అమౌంట్ అన్నది కూడా అండ్ ఎన్ని సంవత్సరాల్లోని మీరు ఆ అమౌంట్ మీకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా కమెంట్ పెట్టండి. మీకు ఆన్సర్లు ఇక్కడ ఇస్తాం మేము. సో మిస్టర్ ఏ లాగా స్టార్ట్ ఎర్లీ, స్టే ఇన్వెస్టెడ్ అండ్ రీచ్ యువర్ గోల్, ప్రొటెక్ట్ యువర్ మనీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.